సుప్రీంకోర్టు తీర్పుతో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఎస్సీ వర్గీకరణపై ప్రత్యేక దృష్టి సారించడం హర్షణీయమని, వర్గీకరణపై ప్రత్యేక దృష్టి సారించి రాజీవ్ బిస్రా కమిషన్ ఏర్పాటు చేయడం తాము స్వాగతిస్తూ సంతోషం వ్యక్తపరుస్తున్నామని తెలిపిన ఎంఆర్పీఎస్ సీమాంధ్ర అధ్యక్షులు పందిరి సుబ్బయ్య, నెల్లూరులో నేడు జరిగిన ఎస్సీ కమిషన్ రాజీవ్ మిశ్రా వర్గీకరణపై ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం మీడియాతో సుబ్బయ్య మాట్లాడారు. మాదిగల పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణకు శ్రీకారం చుడుతూ నేడు నెల్లూరులోని వర్గీకరణపై విచారణ జరిపేందుకు రాజీవ్ మిశ్రా కమిషన్ రావడం సంతోషిస్తున్నామని, కులాల ప్రతిపాదికతో ఇన్నాళ్లు మాదిగలు చాలా నష్టపోయారని, తమకు ఇచ్చే 15% రిజర్వేషన్తోనైనా తమ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. ఈ కమిషన్ నివేదికతోనైనా తమ బతుకులు బాగుపడతాయని వారు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒక్క నెల్లూరు జిల్లాలోని మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, దానిని సరిచేయవలసిన బాధ్యత అధికారులదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు హాజరయ్యారు. అదేవిధంగా మాదిగలకి ఈ జిల్లాలో జరుగుతున్న అన్యాయం ఆంధ్ర, తెలంగాణలో కూడా ఎక్కడ నెల్లూరు జిల్లాలో జరిగే అన్యాయం మాదిగలకి ఎక్కడ కూడా జరగటం లేదు. అదేవిధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ గణంతాలు చూసాం మేము. ఎక్కడ కూడా 85% మాల్లో 15% మాదిగలు. ఏ డిపార్ట్మెంట్ చూసినా కూడా అదే కలెక్టరేట్ లో చూసాం, కలెక్టరేట్ గణతాలు చూసాం. కలెక్టరేట్ లో 60 మంది ఎస్సీ ఉద్యోగస్తులు ఉంటే 55 మంది మాల్లో ఉన్నారు, 4 మాదిగలు ఉన్నారు. అదే విధంగా ఎన్ని గణంతాలు ఉన్నాయంటే ఇది చాలా దుర్మార్గమైన విషయం. మాలా మాదిగలు ఇప్పుడు ఏడ కలుసుకోండారు? ఇప్పుడు మాలా మాదిగలు కలుసుకోండారా? ఏమన్నా వాళ్ళ అమ్మాయిని మేము చేసుకోండా, మా అమ్మాయిని వాళ్ళు చేసుకోండారా? ఇది చాలా దుర్మార్గమైన విషయంగా మేము భావిస్తా ఉన్నాం. ఎందువల్లంటే ఎప్పుడు కూడా మాలలు వేరు, మాదిగలు వేరు కలిసి ఎస్సీ వర్గీకరణ మీరు సపోర్ట్ చేయండి. అవసరమైతే వర్గీకరణ అయిన తర్వాత కలిసి పోరాడతాం, రాజ్యాధికారం కోసం పోరాడతాం తప్ప ఈ మాదిగల నోరులు కాడు కొట్టేదానికి మీరు అందరూ ప్రయత్నిస్తే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అవసరమైతే ఎంత దూరమైన ప్రయత్నానికి కూడా మాదిగలందరూ కూడా సిద్ధంగా ఉండాలని తెలియజేస్తా ఉన్నాం. చేసుకోవచ్చు అనే విధంగా ఈరోజు సుప్రీంకోర్టు ఇవ్వటం చాలా సంతోషకరమైన విషయం. అందులో భాగంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, తెలంగాణ ప్రభుత్వం కానీ ఒక ఏకసభ కమిషన్ ఏర్పాటు చేసి ఈరోజు మాలా మాదిగల సమస్యల్ని తెలుసుకొని వర్గీకరణ చేసే విధంగా ఈరోజు ప్రభుత్వాలు ఒక కమిషన్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. అందులో భాగంగానే ఈరోజు నెల్లూరుకు వచ్చిన రాజీవ్ మిశ్రా కమిషన్ గారికి మా ఎంఆర్పీఎస్ తరఫున, అదే జేఎస్ తరఫున అన్ని విధాలుగా మాదిగలు జరుగుతున్న అన్యాయం గురించి, అదేవిధంగా మాదిగలు జరుగుతున్న కుల వివక్ష గురించి అన్ని కూడా కమిషనర్ గారి దృష్టికి